కానీ ఇందిరాగాంధీ అనంతరం పరిణామాలను కూడా ఎమర్జెన్సీ అనంతర పరిణామాలు వాటిని ఆ- ఆమెను ఓడించడం ప్రజలన్నది. ఇందిరాగాంధీని వీళ్ళు ఫైట్ చేసిరేమో కానీ ఓటు ద్వారా ఇందిరాగాంధీని దింపింది ప్రజలే, మళ్ళీ అధికారంలోకి తెచ్చింది ప్రజలే కదా. ఈ ఓటును వీళ్ళు ఆ ఓటు ప్రభావాన్ని వీళ్ళు ఎందుకు అంచనా వేయలేకపోయినట్లు? ఓటు ప్రభావం అనే దాన్ని అంచనా వేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నిజానికి ఓటులో పాల్గొనడమా, పార్లమెంటరీ సిస్టంలో పాల్గొనడమా, పూర్తి సాయుధ పోరాటంలోనే ఉండడమా, దీర్ఘకాల పోరాటంలో అనే 2 వేరు వేరు ఎత్తుగడలవి. నిజానికి అవసరమైన చోట ఎన్నికల్లో పాల్గొనొచ్చు. ఎందుకంటే డ్యూమాలో పాల్గొన్నది రష్యా. అంటే లెనిన్ కూడా అట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఎన్నికల వ్యవస్థ అనేది కుళ్ళిపోయింది. ఎన్నికల వ్యవస్థ ద్వారా రాదు. చాలా అనుభవాలు ప్రపంచంలో చిలీ లాంటి అనుభవాలు కావచ్చు. అంటే ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలని నిరంకుశ ప్రభుత్వాలు కూల్చేసినాయి. అదే మోడల్ ఇక్కడ కూడా ఉన్నది. తర్వాత ఎన్నికల వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థ. ఈ వ్యవస్థను మనం మార్చాలంటే ఆ ఎన్నికల వ్యవస్థ అనే ఊబిలోకి పోవడం ద్వారా, అంటే పార్లమెంటరీ సిస్టమ్కు పోవడం ద్వారా మార్చలేము. కనుకనే దీర్ఘకాల సాయుధ పోరాటం అనే నినాదాన్ని వీళ్ళు ఇచ్చినారు. అది ఆయా సందర్భాల్లో ఎన్నికల బహిష్కరణ అనేది తీసుకున్న సందర్భాల్లో అది చాలా అదొక దాన్ని ఏమంటారు, ఒక పిడివాదంగా తయారైంది ఎప్పటికీ కూడా. అంటే ఏ పరిస్థితుల్లోనూ ఎన్నికలు అనేది బహిష్కరణ. కొందరు ఎంఎల్ పార్టీలు కొన్ని ఎన్నికలలో పాల్గొన్నాయి. జనశక్తి లాంటి పార్టీలు కూడా పాల్గొన్నాయి. వాళ్ళు 1, 2 ఫలితాలు సాధించగలరు. సిరిసిల్ల లాంటి చోట, తర్వాత మన ఆయన ఉన్నాడు కదా ఇల్లెందు లాంటి చోట ఫలితాలు సాధించినాయి. కానీ ఎన్నికల వ్యవస్థ ద్వారా దీన్ని మార్చలేము అనేది ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ అనుసరించిన పంత జీవితకాలం పాటు, అది ఉన్నంత కాలం పాటు. దానివల్ల వాళ్ళు ఏం కోల్పోయినారనేది ఆలోచిస్తే చివరి రోజుల్లో అది కొంత ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న వ్యవహారాలు దీంట్లో చర్చ చేసేటప్పుడు ఏమిటంటే, భారతదేశం అనేది ఎట్లాంటి లక్షణాలు గల దేశం. అదొక పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నది, ప్రజాస్వామ్యం అని చెప్తున్న వ్యవస్థ ఉన్నది. అది బూటకమా మంచిదా అనేది వేరే విషయం. కానీ ఆల్రెడీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ప్రాసెస్లో ఇందిరాగాంధీని గెలిపించగలరు, ఓడించగలరు. ఎన్ని లోపాలతోటి ఉన్నా కూడా పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఒక భారతదేశం. దాన్ని పూర్తిగా నిరాకరించి బయటికి రావడం అంటే ప్రజలకు తట్టి ఎట్లా సాధ్యమవుతుంది? దానికి ఏ పద్ధతులు అనుసరించాలి? ఇదేమీ వాళ్ళు పాటించలేదు. కేవలం యాంత్రికంగా ఎన్నికల బహిష్కరణ అనేది నిర్వహించినారు. ఎన్నికల బహిష్కరణ తర్వాత ఆల్టర్నేటివ్ ఇది చూపించినారు. ఇది కాదు ఆల్టర్నేటివ్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవుతున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అంటే మీరు ఏమీ కొట్లాడకుండానే, తుపాకీ పట్టకుండానే నువ్వు మార్పును సాధ్యం చేయగలుగుతున్నావు. భారతదేశం పరిధి అది. దాన్ని గుర్తించలేకపోవడం అనేది ఒక లోపంగా కనబడుతుంది. ఇండియన్ కాంప్లెక్సిటీస్, ఇండియన్ సామాజిక నిర్మితిలో ఉన్న వ్యవహారాల్ని, నిజానికి యూరోప్ కావచ్చు, ఈవెన్ చైనా కావచ్చు, అన్నిటికంటే మార్క్స్ కూడా కామెంట్ చేసింది ఏంటంటే, ఇండియాలో క్యాస్ట్ అనేది ఒక యూనిక్ సిస్టమ్ ఎక్కడా లేదు. అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ని కూడా గమనించబడం, క్యాస్ట్ అనేదే వర్గంగా మారింది ఇక్కడ. వర్గం అంటే ఇప్పుడు మీరు కేవలం మనం చెప్తున్నవన్నీ కూడా ఆర్థిక విప్లవాలకు సంబంధించి. అవును. ఆర్థిక ఉత్పత్తి సంబంధాలు, ఈ ఉత్పత్తి సంబంధాలు మార్చడం ద్వారా సమాజం మొత్తం ఈ బునియాద్ మార్చడం ద్వారా మొత్తం ఉపరితలాన్ని కూడా మారుస్తాం అనేది మన థియరీ, మార్క్సియన్ థియరీ అంటే అదే. అంటే దానివల్ల ఏమైంది, మీరు పునాదిగా వర్గ సంబంధాలను గుర్తించినారు వాళ్ళు. భారతదేశంలో వర్గ సంబంధాలు అనేటివి చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. అంటే కులమే అన్ని నిర్ణయిస్తున్నది. బ్రాహ్మణికల ఆర్డర్ అనేది ఇవ్వలటి కూడా, మనం 80ల గురించి 1853 గురించి మాట్లాడడం కాదు, ఇవ్వలటి కూడా భారతదేశంలో కులం అనేది ఒక అణచివేత సాధనం. కులం అనేది ఒక హెజిమనీ సృష్టించే స్థానం. కులం అనేది ఇవాళ బ్రాహ్మణికల ఆర్డర్ అనాలి, బ్రాహ్మణులు అంటే అనొద్దు మనం. బ్రాహ్మణికల ఆర్డర్ అనేది, హిందుత్వ జాతీయవాదం అనేది ఇవాళ మొత్తం సమాజాన్ని కల్చురల్గాను, ఆర్థికంగాను అన్ని రకాల ఆధిపత్యం చేసుకునే ఒక ఐడియాలజీని నిర్మించింది. ఆ ఐడియాలజీ అలా గెలుపు, అంతే సింపుల్. అది దీనికి ఒక మాట సార్, అంటే ప్రొఫెసర్ తిరుమలి గారు ఈ మధ్య ఒక ఆర్టికల్ రాశారు. ఎస్, ఏ కులమైనా కావచ్చు కానీ తమ మోక్ష మార్గం హిందువులలో, హిందూ మతంలో ఉందని వాళ్ళు భావిస్తున్నారు. ఆ అంటే హిందూ దేవుళ్ళ ద్వారానే తమ మోక్షాన్ని పొందుతామని ప్రజలు భావిస్తున్నారు. నెంబర్ 1, ప్రపంచంలో ఉన్న ఆర్థిక నమూనాలు పెట్టుబడిదారీ ఆర్థిక నమూనా, సామ్యవాద ఆర్థిక నమూనా. ఇది కులాధారిత అభివృద్ధి నమూనా, కులాధారిత ఆర్థిక వ్యవస్థ. ఈ కులాధార ఆర్థిక వ్యవస్థ మోక్షంతో ముడిపడి ఉన్నది. ఈ మోక్షంతో పడి ఉన్నదాన్ని అక్కడ క్రైస్తవం, ఇంకో దేశంలో ఇంకోటి ఉంటుంది. ఈ హిందూ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే దాన్ని ఎందుకు వీళ్ళు పూర్తిగా వ్యతిరేకించడం, దేవుణ్ణి వ్యతిరేకించడం, ప్రజల సెంటిమెంట్ని వ్యతిరేకించడం ఎందుకు జరిగిందంటారు? అది రీసెంట్గా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులు కొందరు కామెంట్ చేస్తున్నారు, గుళ్ళకు పోతే తప్పు లేదని. ఈవెన్ కేరళలో కొంత
ప్రయత్నాలు కూడా చేస్తారు. బెంగాల్లో బెంగాల్లో కేరళ చేస్తారు. ఎందుకు అని అంటే సరిగ్గా అక్కడే ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక ప్రధానమైన విషయం ఉంది. అందరూ కూడా హిందూ మోక్ష మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఎందుకు? హిందూ మోక్ష మార్గం అనేది ఇప్పటికి కూడా సామాజిక ఆధిపత్యం చెలాయిస్తున్న ఒక సాంస్కృతికమైన వ్యవహారం. దీనికి ఒక ఐడియాలజీ ఉంది. అదే గెలుపుని అనేది అదే. మన మీద మీరు ఎన్ని రకాలు చెప్పినా కూడా హిందూ అనే ఒక మోక్ష మార్గాన్ని అందరం అంగీకరిస్తున్న ఒక విషయం. ఎందుకంటే హిందూ మతం అనేది ప్రివేల్ అవుతున్నది, దీని ఐడియాలజీ ప్రివేల్ అవుతున్నది. ఇది మనకు సంబంధం లేని విషయం అయిపోయింది కమ్యూనిస్టులకి. అయితే నాస్తికత్వము, లేకుంటే దేవుణ్ణి బహిష్కరించడము, లేకపోతే దీనివల్ల ఏమైందంటే మతంతో దూరమైనారు. మతంకు దూరం కాకుండా ఎట్లుంటుంది మతం? మత్తమందని ప్రచారం చేసినారు. కానీ మతం అనేది అన్ని రకాలుగా సామాజిక ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఒక సంక్లిష్టమైన వ్యవస్థ భారతదేశ వ్యవస్థ. మతము, కులము. ఈ కులం కూడా అదే మోక్షాన్ని ఎన్నుకున్నప్పుడు, కులాధిపత్యం అనే చలామణి అవుతున్నప్పుడు, కులాధిపత్యం ద్వారానే రాజకీయ ఆధిపత్యం చలామణి అవుతుంది. మీరు ఎన్నన్నా చెప్పండి, ఇప్పటికి కూడా అగ్రవర్ణము అని మనం ఏమదైతే బ్రాహ్మణికల్ ఆర్డర్ అంటాం కదా, అవును, అదే చలామణి అవుతున్నది. అవును, అన్ని రకాలుగా అదే రాజకీయ అధికారాన్ని కానీ ఇవాళ ఆర్థిక అధికారాలను కానీ అదే చలామణి చేస్తున్నది. మీరు అన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. మనల్ని పరిపాలిస్తున్నది అదే వ్యవస్థ. ఐడియాలజీ ఇప్పటికి కూడా పరిపాలిస్తున్నది. పరిపాలిస్తున్నప్పుడు మనం ఏం ఆలోచించాల్సి ఉండే? భిన్నంగా ఆలోచించాల్సి ఉండే. యూరప్ మోడల్లో కానీ ఈవెన్ చైనా మోడల్లో కానీ ఇవి లేవు. ఆర్థిక ఉత్పత్తి సంబంధాలు, వర్గ సంబంధాల ద్వారా ఏర్పడిన అసమానతలు తొలగించడం అనేది అక్కడ ఒక ఇష్యూ. కానీ ఇక్కడ ఏర్పడిన అసమానతలన్నీ కూడా సాంస్కృతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, కుల ఆధారిత అసమానతలు ఏర్పడ్డాయి. ఈ కులాధారిత అసమానతల్ని మనం అర్థం చేసుకోవడం విఫలమైన. మతాధారితమైన ఒకటే యూనిటీ అంటే హిందూ మత మోక్ష మార్గము అనేది అని చెప్పినారు కదా అప్పుడు. అట్లే ఒకటే యూనిటీలో బయట క్రిస్టియానిటీ ఎట్లా ఉందో ఇక్కడ కూడా హిందూయిజం అనేది ప్రివేల్ అయి ఉన్నది. హిందూయిజము, దాని ఆధారితమైన కుల వ్యవస్థ, ఈ రెండిటి అధికారాన్ని మనం గుర్తించలేదు. ఇది ఎట్లా వర్క్ చేస్తున్నదని గుర్తించలేదు. సొసైటీలో సామాజిక నిర్మాణంలో ఇది ఎట్లా డామినేట్ చేస్తున్నది గుర్తించలేదు. యజమాని ఎట్లా ఏర్పడ్డదని గుర్తించలేదు. ఏర్పడితే దాని ఆధారంగా మనం పనిచేయాల్సి ఉండే. దాని ఆధారంగా అంటే కుల సంఘాలు పెట్టమని కాదు, కానీ మనం సిస్టమ్ని అర్థం చేసుకోవడంలో, ఉత్పత్తి సంబంధాలను అర్థం చేసుకోవడంలో సూచనప్రాయంగానైనా అంబేద్కర్ చెప్పిన విషయం. ఇప్పుడు ఉదాహరణకి ఆర్థిక వ్యవస్థలు మారినప్పుడు, ఆర్థిక ఉత్పత్తి సంబంధాలు మారినప్పుడు మొత్తం భారతదేశంలో మిగతా కుల వ్యవస్థ ఆధారితమైన హెజమని మారుతుందా? కులాధిపత్య వ్యవస్థలు మారుతాయా? మారవు. ఈ మారవు అన్నప్పుడు భారతదేశంలో ఈ సంక్లిష్టత ఉంది కదా. పెరియార్ అయినా ఈవెన్ గ్రామ్స్ చెప్పిన విషయాలు కూడా అవే. మీరు ఏదైతే మతం ఆధారంగానో లేకపోతే అగ్రవర్ణాల ఆధారంగానో నిర్మితమైన ఒక ఐడియాలజీ ఉన్నది కదా, ఆ ఐడియాలజీ సాంస్కృతికంగా, సామాజికంగా ఏవైతే నిమ్న వర్గాలు ఉన్నాయో, ఏవైతే పీడిత వర్గాలు ఉన్నాయో వాళ్ళ మీద డామినేట్ చేయడానికి ఉపయోగపడుతున్న ఐడియాలజీ, ఆ ఐడియాలజీ ప్రివేల్ అవుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడాలి. చివరిలో అన్నారు హిందూ జాతీయవాదము లేకుండా ఫ్యాసిస్ట్ నిరంకుశ అనే ఒక ఏదో జార్గాన్ పెట్టి ఆఖరిలో అన్నారు. కానీ భారతదేశంలో ఇప్పటికీ నిజానికి ఇన్ని రోజుల తర్వాత నేను అనుకుంటున్న అదైతే మనం ఎక్కడో తప్పినాం. దానికి తోడు కమ్యూనిస్ట్ పార్టీల నిర్మాణాలలో ఏ పెట్టి బూర్జువా అంటామా లేకపోతే అగ్రవర్ణాలు అనేటివి డామినేట్ చేసినాయి. వాళ్ళ ఐడియాలజీ ప్రివేల్ అయింది. వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకి తెలియకుండానే ఈ భారతదేశంలో మిగతా ఏవైతే ఇవాళ మనం నిమ్న కులాలు లేదా నిమ్న వర్గాలు లేదా పీడిత వర్గాలు అనుకుంటున్నామో వాళ్ళ గురించి ఆలోచించే లిమిటేషన్స్లో ఉన్నారు వాళ్ళు. ఆ లిమిటేషన్స్ వల్ల నీ ప్రోగ్రాంలో, ఎత్తుగడల్లో, వ్యూహాలలో అన్నిట్లలో కూడా పనిచేసినాయి. దానివల్ల ఎదురైన వైఫల్యాలు ఉన్నాయి. మిగతా వైఫల్యాలు చాలా ఉన్నాయి. అర్థం చేసుకోవడంలోనే వైఫల్యం.